దాదాపు 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్‌లో విజయమ్మతో భేటీ అయ్యారు నిన్న. ఈ భేటీకి సంబంధించి లోపల విజయమ్మతో ఏ అంశాలు చర్చించారు? దాదాపు 30 నిమిషాల పాటు ఆయన ఈ భేటీలో ఎటువంటి కీలక అంశాలు చర్చకొచ్చాయనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్ళిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయమ్మతో భేటీ అవ్వటం అనేది చాలా కీలక పరిణామం కింద చెప్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇదేదో కేసీఆర్‌ని పరామర్శించడానికి వచ్చి పనిలో పనిగా విజయమ్మను కూడా కలిసి వెళ్ళారనే దాంట్లో ఎటువంటి ఇది లేదు. కానీ రాజకీయ ప్రాధాన్యత అయితే ఈ భేటీకి ఉందనేదైతే విశ్వసనీయ వర్గాలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ప్రధానంగా చూసుకుంటే షర్మిల తెలంగాణలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు విజయమ్మ చాలా కీలకంగా చాలా స్పష్టంగా వ్యాఖ్యలు చేశారు. ఆ స్పష్టమైన వ్యాఖ్యలు ఏంటి అంటే, షర్మిలతోనే నేను ఉంటాను, తెలంగాణలో బిడ్డతోనే ఉంటాను, ఇక్కడ రాజకీయాల్లో తన బిడ్డ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు షర్మిలకి మద్దతుగానే నిలుస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత విజయమ్మ ఎవరి వైపు ఉంటారు? కొడుకు వైపు ఉంటారా, లేదంటే కూతురు వైపు ఉంటారా అనేది అయితే చర్చ జరుగుతూ ఉంది. నిన్న ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి సమావేశంలో కూడా ఇదే అంశం కీలకంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి పొలిటికల్ యాక్టివిటీస్లో కానీ, ఎటువంటి పొలిటికల్ ఈవెంట్స్లో కానీ విజయమ్మని కలవద్దని జగన్మోహన్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి దీంతో పాటు కాస్త ఈ ఎన్నికల సమయం అయ్యేంత వరకు కూడా విజయమ్మని పొలిటికల్గా కాస్త దూరంగా ఉండమన్నట్టుగా కూడా సమాచారం వస్తూ ఉంది. దాదాపుగా ఒక అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా షర్మిల అంశమే కీలకంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఉన్న పలంగా ఇప్పుడు ఏపీకి రావాల్సిన పనే ఉంది, ఎందుకు షర్మిల ఇలాంటి పనులు చేస్తుంది అని కాస్త జగన్మోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కేసీఆర్తో సమావేశం అయిన తర్వాత దాదాపుగా ఒక గంట సేపు కేసీఆర్తో సమావేశం అయ్యారు. కేసీఆర్కి ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం రాజకీయాలు ఏ విధంగా మారుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఎటువంటి వ్యూహాలతో వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి కేసీఆర్తో చర్చలు చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఇప్పుడు విజయమ్మతో అంటే దాదాపుగా షర్మిల లోటస్ పాండ్‌లో లేని సమయంలో విజయమ్మతో జగన్మోహన్ రెడ్డి భేటీ అనేది ఇప్పుడు చాలా కీలకంగానే మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ, రిసెప్షన్లకు కానీ వచ్చినప్పుడు నేరుగా ఆ రిసెప్షన్కి కానీ, ఆ పెళ్ళికి కానీ అటెండ్ అయ్యి అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి వెళ్ళిపోవడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. అంటే విజయమ్మ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఏ రోజు విజయమ్మని లోటస్ పాండ్ని కలవటం కానీ, లోటస్ పాండ్ దగ్గరికి వెళ్ళి విజయమ్మని కలవటం కానీ, ఇలా ప్రత్యేక చర్చలు జరపడం కానీ జరగలేదు. అయితే నిన్న కాంగ్రెస్లోకి షర్మిల వెళ్ళిన తర్వాత కేసీఆర్ని ఇక్కడ పరామర్శించాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకేసారి 2 పనులు కూడా అవుతాయి అనే ఉద్దేశంతో వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే కేసీఆర్ని పరామర్శించడం అనే అంశాన్ని తెర మీదకు తీసుకొని వచ్చి విజయమ్మతో అంతర్గతంగా చర్చలు జరపడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారనేది టీడీపీ వర్గాలు ఆరోపిస్తూ ఉన్నాయి. అయితే టీడీపీ వర్గాల ఆరోపణ మరొక విధంగా కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డికి చుట్టూ అన్ని వైపుల నుంచి సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరితో కూడా కాలబేరానికి వెళ్తున్నారు, అందరినీ కూడా సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనేది చెప్తా ఉన్నారు. అయితే ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందనేది అయితే మనం చూడాలి. కీలకంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇక్కడ షర్మిల గతంలో తెలంగాణలో ఎంట్రీ ఇస్తున్నప్పుడు విజయమ్మ పూర్తి స్థాయి మద్దతు తెలిపారు. అంటే ఆ పూర్తి స్థాయి మద్దతు ప్రచారాల వరకు కూడా వెళ్ళింది. అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో ఎంట్రీ ఇస్తున్నప్పుడు అదేసారి ఒకవైపు కొడుకు, మరొక వైపు కూతురు ఇద్దరు ప్రచారాలు చేస్తున్నప్పుడు షర్మిల ఎటువైపు ఉండబోతున్నారనేది చాలా కీలకంగా మారింది. అయితే ఇదే అంశాన్ని చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. అటువైపు షర్మిలకు కానీ, ఇటువైపు తనకు కానీ మద్దతుగా నిలవద్దు, రాజకీయాలకి కాస్త దూరంగా ఉండమని జగన్మోహన్ రెడ్డి తనను కోరినట్టుగా తెలుస్తుంది. మరొకటి మనం ప్రధానంగా చెప్పుకోవాలి, విజయమ్మ గతంలో
వైసీపీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే గత 3 ఏళ్ల క్రితం జరిగిన ప్లీనరీ సమావేశంలో గౌరవ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఆ నేపథ్యంలో కూడా విజయమ్మ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అంటే మొన్న షర్మిలతో పాటు వెళ్ళటమే, అప్పటి వరకు కూడా తాడేపల్లి ఏ రోజు వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డిని ఏ రోజు కలవలేదు. ఎప్పుడైనా కానీ ఇడుపులపాయలో ఈ క్రిస్మస్ సందర్భంగానో లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతికో జయంతికో కలవటం తప్పించి కానీ ప్రత్యేకించి కుమారుడితో భేటీ అయిన సందర్భం అయితే ఇప్పటిదాకా లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అంటే నిన్న జరిగిన సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి. పైకి కేసీఆర్ని పరామర్శించడానికి వచ్చినట్టుగా ఉన్నప్పటికీ కూడా ఇన్సైడ్గా జగన్మోహన్ రెడ్డి తల్లితో ప్రధానంగా షర్మిల అంశాన్ని చర్చించడానికి వచ్చారనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికిప్పుడు వెళ్లాల్సిన అవసరం ఏముందనేది ప్రశ్నించారు. మరొక వైపు వివేకానంద హత్య కేసుకు సంబంధించి తను అన్ని చర్యలు తీసుకున్నాం, నిందితుల్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశాం, అయినప్పటికీ కూడా షర్మిల ఏ యాంగిల్లో కూడా తనను అర్థం చేసుకోవట్లేదు అనేదైతే కాస్త అసహనం వ్యక్తం చేసినట్టుగా కూడా మనకి లోటస్ పౌండ్ వర్గాల నుంచి సమాచారం వస్తూ ఉంది. అయితే షర్మిల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి షర్మిల లోటస్ పౌండ్లోనే నివాసం ఉంటున్నారు. షర్మిల దగ్గరే గత కొద్ది రోజులుగా విజయమ్మ కూడా ఉంటూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా షర్మిల ఎప్పుడైతే ఢిల్లీలో ఉన్నారో అదే సమయంలో విజయమ్మతో భేటీ అవ్వటం అనేది ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందనే మనం చెప్పుకోవాలి. ప్రధానంగా 2 అంశాలనైతే చర్చించారు. ముఖ్యంగా షర్మిల రాజకీయంగా ఏపీలో యాక్టివ్ అవ్వటం మీద కూడా చర్చించారు. మరొకటి విజయమ్మని స్పష్టంగా కోరినట్టుగా తెలుస్తుంది. ఎవరి వైపు మద్దతుగా ఉండొద్దు, కాస్త రాజకీయాలకు దూరంగా ఉండమని విజయమ్మకు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో విజయమ్మను కావచ్చు, షర్మిలను కావచ్చు ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారు. అది మనకు తెలుసు. గతం 2019 ఎన్నికల్లో కావచ్చు, 2014 ఎన్నికల్లో కావచ్చు, తల్లి కూతురు వీళ్ళందరూ కూడా ప్రచారం అయితే చేశారు. అయితే భారతి కూడా కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ 2024లో అంటే మరొక 2 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో చాలా కీలకమైన రాజకీయంగా చాలా టైట్గా ఉన్న పరిస్థితుల్లో విజయమ్మని అటు షర్మిల వైపు కానీ ఇటు వైసీపీ వైపు కానీ ఎటువైపు కూడా ఉండొద్దు అని జగన్మోహన్ రెడ్డి కోరటం అనేది ఇప్పుడు ఆసక్తిగా మారిందని మనం చెప్పుకోవాలి. అయితే షర్మిలకు వీటన్నిటికీ కూడా చాలా సుముఖత వ్యక్తం చేసినట్టుగానే తెలుస్తుంది. ఏ అంశాల్లోనే అధైర్యపడొద్దని కూడా జగన్మోహన్ రెడ్డికి ధైర్యం చెప్పినట్టుగానే మనకి సమాచారం అందుతూ ఉంది. అయితే దాదాపుగా 30 నిమిషాల పాటు కొన్ని అంశాలు కుటుంబ అంశాలతో పాటు రాజకీయంగా ముఖ్యంగా షర్మిల ఎజెండాగానే సమావేశం జరిగింది. తొలిసారిగా ఒక 30 నిమిషాల పాటు తన తల్లితో సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో చాలా కీలక అంశాలు చర్చకొచ్చాయి. ప్రధానంగా మనం చూసుకుంటే కాంగ్రెస్కి కానీ ఇటువైపు అంటే షర్మిలకు కానీ ఇటువైపు తనకు కానీ మద్దతు ఇవ్వొద్దని, న్యూట్రల్గా ఉండమని, రాజకీయాలకు కాస్త దూరంగా ఉండమని చెప్పారు. అంటే విజయమ్మ ఎటువైపు నిల్చున్నా కానీ అది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన అభిప్రాయంతో తన తల్లి ముందు ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మనం కేసీఆర్తో జరిగిన మీటింగ్ కూడా మనం ఆసక్తిగానే చూసుకోవాలి. దాదాపుగా ఒక గంట సేపు కేసీఆర్తో మీటింగ్ అయింది. తొలిత కేటీఆర్, కొంతమంది బీఆర్ఎస్ నేతలు వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళినప్పటికీ కూడా తర్వాత అంటే ఒక 20 నిమిషాల తర్వాత వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసి కేవలం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 40 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించుకున్నారు. పలు కీలక అంశాలు అయితే చర్చకు వచ్చాయి. గతంలో 2019 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పట్లో టీఆర్ఎస్గా ఉండే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగానే సపోర్ట్ చేసింది. ముఖ్యంగా మనం చూసుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నేతలు విజయవాడ టెంపుల్కి దర్శనానికి వెళ్ళి అక్కడ మీడియాను అడ్రస్ చేస్తూ చంద్రబాబు మీద విమర్శలు చేయటం వంటివి కూడా మనకు గుర్తున్నాయి. ఈ విధంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ బీఆర్ఎస్ పార్టీ 2019లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే పనిచేసింది, అనుకూలంగానే సపోర్ట్గానే ఉంది. అయితే ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చే సమయానికి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని కోల్పోయింది. అయినప్పటికీ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలని జగన్మోహన్ రెడ్డి అడిగినట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ కూడా దానికి సానుకూలంగానే స్పందించినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే ఈ 2 మీటింగ్లు నిన్న రాజకీయంగా చాలా హాట్గానే నడిచాయని చెప్పుకోవాలి. ఒకవైపు కేసీఆర్ని పరామర్శించడానికి అని చెప్పినప్పటికీ కూడా ముఖ్యంగా తల్లితో భేటీ అవ్వటానికే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి
మీడియాని డైవర్ట్ చేసి ఎలాగో ఇక్కడ తల్లి ఉంది కాబట్టి వెళ్ళి కలిసాను, కలిసి వచ్చేసాను అనేది ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా చూసుకున్నారనేది టీడీపీ వర్గాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. అయితే మనకి లోటస్ పౌండ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి తల్లి ముందైతే ఈ 2 ప్రపోజల్స్ అయితే ఉంచినట్టుగా తెలుస్తుంది. ఒకటి, రాజకీయాలకు తల్లిని దూరంగా ఉండమన్నారు. అటువైపు షర్మిల వైపు గాని, ఇటువైపు తన వైపు గాని మద్దతుగా ఉండొద్దు అనేదైతే చెప్పారు. కాస్త న్యూట్రల్‌గా ఉండమన్నారు. ఈ ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి పొలిటికల్ కామెంట్స్ చేయొద్దని చెప్పారు. మరొకటి, షర్మిలకి సంబంధించి తను అన్నీ సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ కూడా షర్మిల ఎందుకనో ప్రతిపక్షాల ట్రాప్‌లో ఉందనేది అయితే ఒక వ్యాఖ్యలైతే జగన్మోహన్ రెడ్డి విజయమ్మతో చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఇన్సైడ్‌గా షర్మిల అంశానికి సంబంధించి విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన భేటీకి సంబంధించి మనకందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం.